హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అర్పిత, నేను ఒక కౌన్సిలర్ని. మన దగ్గర వచ్చే హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, మేము ఓన్లీ వన్ సైడ్ తీసుకునే మాట్లాడమన్నమాట. ఓన్లీ వైఫ్స్ ఏం చేస్తూ ఉంటారు, వైఫ్స్కే సపోర్ట్ చేయాలని అనట్లేదు. కానీ జెంట్స్ కూడా చాలా జెన్యూన్ పర్సన్స్ చాలామంది ఉంటారు. సో మనకేంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూ అన్నాక ఇద్దరు ఒక తాటి మీద ఉండాలి, ఒక అండర్స్టాండింగ్లో ముందుకెళ్ళాలి. అంతేకాని నువ్వు చిన్న నేను పెద్ద అది కాదు. లవ్ అండ్ ఎఫెక్షన్ అది చాలా ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ అయినా సరే ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. సో అప్పుడు వైఫ్స్కైనా హస్బెండ్స్కైనా కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. వైఫ్స్తో కూర్చుని మాట్లాడండి. అలాగే వైఫ్స్ కూడా హస్బెండ్స్తో ఏమైనా ఉంటే డిస్కస్ చేయండి. ఇంకా మితిమీరిపోయింది, అసలు మీ వల్ల అవ్వట్లేదు, సో అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, హస్బెండ్స్ మీతో మాట్లాడట్లేదు, హస్బెండ్స్ మీకు రియాక్ట్ అవ్వట్లేదు, పిల్లలు మీ మాట వినట్లేదు, టోటలీ మీరు ఒక చెత్త కుండీలో పడేసినట్టుగా ఉన్నారు అన్నప్పుడు మాత్రమే మీరు యాక్షన్ తీసుకోండి. అలా కానీ జెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఫ్యామిలీ గురించి ఎంతో ఆలోచించి ముందు చూపుగా వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూర్గా ఇన్సూరెన్స్ తీసుకోవడమా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కొంచెం అమౌంట్ తీసి పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది లేడీస్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా వాళ్ళకి రివర్స్లో వాళ్ళని అర్థం చేసుకోకుండా మూవ్ ఆన్ అవుతుంటారు. సో అలాంటి హస్బెండ్స్, అలాంటి ఫ్యామిలీ దొరకడం రియల్లీ గ్రేట్ఫుల్ అండి. వాళ్ళకి మీ సపోర్ట్ ఇంకా కొంచెం దొరికితే ఇంకా బాగా ముందుకెళ్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళతో కూర్చొని ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ థర్డ్ పర్సన్ వరకు ఏ టాపిక్ని వెళ్ళనివ్వకండి. చిన్నగా ఉన్నప్పుడే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరే వెతకండి, ఇంట్లోనే మీరే వెతకండి. హస్బెండ్ సపోర్ట్తో, పిల్లల సపోర్ట్తో ఆ సొల్యూషన్కి ఏదైతే ఉందో ప్రాబ్లం, దాని సొల్యూషన్ దొరికిన తర్వాత అప్పుడు ఏం చేయాలనేది మీరు డిసైడ్ అవ్వండి. అంతేకాని ఎవరికి కూడా చెప్పకండి. ఫ్యామిలీ ఎవరైనా రిలేషన్స్ కూడా ఎవరికి చెప్పకండి. ఏదున్నా మీ ఫ్యామిలీ మీరే మాట్లాడుకోవాలి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్లో ఇలాంటి గొడవలు వచ్చేవి కాదు అసలు. సో వాళ్ళు అందరూ మాట్లాడుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకునేది. సో ఫ్యామిలీలో ఒకరోజు ఒకరు వంట చేయాలి, రోజు ఇంకొకరు ఇంకో పని చేయాలి అన్నట్టుగా అందరూ అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీస్ లేవు, సింగిల్ ఫ్యామిలీస్ అయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను డైలీ అంటే మీరు ఏం రొటీన్ వర్క్ ఏం చేస్తున్నారు, ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ వస్తుంది అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, చిన్న ఫ్యామిలీ కూడా క్యూట్ ఫ్యామిలీగా ఉండాలండి. మనం తిరిగి చూస్తే మన ఫ్యామిలీలో అన్ని స్వీట్ డ్రీమ్స్ ఉండాలి. అఫ్కోర్స్ చిన్న చిన్న గిల్లి గజ్జాలన్నీ ఉంటాయి. కానీ ఏదైతే పెద్ద ఇష్యూస్ ఉంటాయి చూసారా, దాన్ని మనం ఫేస్ చేయలేకపోతాము. అప్పుడే కదా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేది. అంతవరకు తెచ్చుకోకండి. థ్యాంక్ యూ.